మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. 2026 ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులు అండి. 2025 చూస్తుండగానే చాలా త్వరగా అయిపోయింది. 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు కన్యా రాశికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి అదృష్టం ఈ సంవత్సరం వెలువరించబోతుంది, ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి విషయం అడిగారు. కన్యా రాశి వారికి 2026 జనవరి నుండి 2027 జనవరి 1 వరకు కూడా ఈ రాశి వారికి 2 విధాలుగానూ ఉంది. మిక్సెడ్ అవుతే కాకపోతే అధిక శాతం యోగ కాలంగానే కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు జూన్ వరకు కూడా గురువు యొక్క స్థితిగతులు దశమ స్థానం అంటే వృత్తి స్థానంలో గురువు ఉన్నాడు. వృత్తి స్థానం అంటే మన వ్యవహారాలు, మన కార్యకలాపాలు, వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే. దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఈ కన్యా రాశి వారికి లాభసాటిగానే ప్రతి రంగాలలో కూడా రాణిస్తాయి. అలాగే చక్కగా అన్నిట్లోనూ స్థిరపడతారు, రాణిస్తారు, ఉన్నత స్థానానికి చేరుకుంటారు, ఉన్నత అభివృద్ధి చెందుతారు కూడాను కన్యా రాశి వాళ్ళు. ఆర్థిక పరంగానూ బాగుంది కాబట్టి వ్యవహార లాభాలు, వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలమే, ఉద్యోగం చేసే వాళ్ళకి అనుకూల వాతావరణమే, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూల వాతావరణాలే. అలాగే అక్కడ స్థిరపడడాలు కానీ, అక్కడ అభివృద్ధి చెందడం కానీ, స్థిర ఆస్తులు కూడబెట్టుకోవడం కానీ అక్కడ కూడా అనుకూలంగానే ఉంది కన్యా రాశి వాళ్ళకి. దశమ స్థానం వృత్తి స్థానం గురువు యొక్క అనుగ్రహం వల్ల ఆర్థిక పరంగా మంచి లాభాల బాటలో సాగుతారు, మంచి లాభాల బాటలో సాగుతారు. ఈ సమయంలో కూడా ఈ రాశి వాళ్ళకి భార్య మూలకంగా కావచ్చు, అంటే జీవిత భాగస్వామి ద్వారా ఏదైనా సరే అనుకోకుండా ఊహించని విధంగా ఆమె ద్వారా ధన మూలకం కానీ, ధన రూపేణ కావచ్చు, లేదా ఇంకొక విధంగా కూడా, అంటే గృహ రూపంలో కావచ్చు, వాహన రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, లేదంటే ఆభరణాల రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో మాత్రం భార్య ద్వారా ఉన్నత లాభాలు చేకూరే అవకాశం ఉంది. ఊహించని విధంగా, అనుకోని విధంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇదే కాకుండా ఇంకా ఆడవాళ్ళ వల్ల ఓవరాల్గా చెప్పాలంటే తోబట్టినటువంటి ఆడపడుచులు, అంటే అక్కలు కావచ్చు, లేదంటే చెల్లెలు కావచ్చు, ఆడపిల్లల వల్ల కూడా వీళ్ళకు ఊహించిన విధంగా ఏదైనా సహకారాలు అందే అవకాశం ఉంది. అది ధన రూపంలోనే అధికంగా ఉండే అవకాశము ఉంది. కన్యా రాశి వారికి ఈ 2026లో స్త్రీ మూలకంగా ఊహించని విధమైనటువంటి ధన రాబడి వచ్చే అవకాశం ఉంది. తర్వాత తల్లిదండ్రుల వల్ల కూడా వచ్చే అవకాశము ఉంది. తల్లిదండ్రుల వల్ల కూడా ఏదో ఒక రూపంలో వీళ్ళకు ధన రూపం కావచ్చు, లేదంటే వస్తువు రూపంలో కావచ్చు, ఏ రూపంలోనైనా కూడా తల్లిదండ్రుల నుంచి కూడా ఆస్తిపాస్తులు వచ్చే అవకాశము ఉంది. ఇటు తల్లిదండ్రుల నుంచి, అటు భార్య నుంచి, లేదంటే అటు తోబట్టినటువంటి అక్క చెల్లెల నుంచి, అందరి నుంచి వస్తుందా అంటే చెప్పలేం, కానీ ఎవరొకరి నుంచి మాత్రం అయితే అందుతుంది. ఇంకా ముగ్గురి నుంచి వచ్చిందంటే ఇంకా వాడు చెప్పిన మాట వినడు, అలా చెప్పలేం. కొంతమందికి రావచ్చు. అలా ఏదో ఒక రూపంలో ఈ రాశి వారికి మాత్రం ఈ జూన్ లోపు మాత్రం అనేక విధాల కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి స్థానంలో ఉన్నందువలన వ్యాపారాల్లో లాభం ఉంది, ఉద్యోగంలోనూ లాభం ఉంది, అలాగే చేసే ప్రతి పనిలోనూ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా బయటపడతారు, భయపడుతూ ఉంటారు వాళ్ళు విద్యార్థులు. ఎందుకు అంటే నెక్స్ట్ స్టెప్ ఏమేయాలి, ఏం చేయాలి, ఇంట్లో తల్లిదండ్రులు ఏమంటారు, కొడతారు, చంపుతారు అన్నంత టెన్షన్, భయంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జూన్ వరకు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంది. కాబట్టి విద్యలోనూ వాళ్ళు రాణించగలుగుతారు. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళు,
తల్లిదండ్రులు వీడు ఇంత ఎదిగాడు, ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు, ఇంటికి భారంగానే ఉన్నాడు, అటు తల్లి తండ్రికి కూడా బరువుగానే ఉన్నాడు అని అనుకునే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మంచి ఉద్యోగం వచ్చి ఆ ఉద్యోగంలో వాళ్ళు స్థిరపడి వాడు ఒక మార్గంలో స్థిరపడతాడు. బరువు భారం అనుకునేటువంటి వాళ్ళని కూడా వీడు చూసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే తల్లిదండ్రుల్ని కానీ భార్యను కానీ అనే విధాల అలాంటి మంచి అవకాశాలు కూడా వీళ్ళకు ఉన్నాయి. వాటిని కూడా వీళ్ళు సద్వినియోగపరుచుకుంటారు. అనేక విధాల కూడా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు, స్థిరపడతారు. గృహయోగము ఉంది వీళ్ళకు, వివాహ యోగము ఉంది, సంతాన యోగం కూడా ఉంది, మంచి సంతాన యోగం కూడా ఉంది. కాకపోతే 7వ ఇంట శని ఉండడం వల్ల కూడా కాస్త కొంతమందికి సంతాన విషయంలో గర్భస్రావం జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదంటే అధికంగా స్త్రీ సంతాన ప్రాప్తి కలిగే అవకాశము ఉంది. లేదంటే పుత్ర సంతానం కలిగినట్టు అయితే కాస్త ఒడిదుడుకులు కలిగే అవకాశము ఉన్నాయి ఇటు సంతాన విషయంలో. మిగతా రంగాలలో చూసుకుంటే ఉద్యోగ రంగాలలో ఎవరు ఏ ఉద్యోగ రంగాలలో ఉన్నారో వాటన్నిటిలో కూడా మంచి గుర్తింపు పొంది ప్రశంసా పత్రాలు పొంది, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి దాంట్లో కూడా అవార్డులు, రివార్డులు, మూమెంట్లు, ఇలాంటి సన్మానాలు, సత్కారాలు, అనేక గుర్తింపు లభించే అవకాశం ఉంది. 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. తర్వాత ఇదే గురువు కర్కాటక రాశిలోకి భాగ్యస్థానంలోకి మారుతూ ఉన్నాడనమాట. 11వ ఇంట రావడం వల్ల కొంత మధ్య రకమైనటువంటి ఫలితాలు. మధ్య రకం అంటే మనము అనుకున్నది, ఆశించింది, మనం చేసే హై ఎక్స్పెక్టేషన్ లేకపోవచ్చు, కానీ కష్టే ఫలి. ఒక మాటలో చెప్పాలంటే కష్టే ఫలి. కొంతమంది అనుకుంటుంటారు ఏమని, కోట్లకు పడగెత్తాలి, రాత్రికి నేను కోటీశ్వరునైపోవాలి, ఇలా వస్తుంది, అలా వస్తుంది, ఆ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుందని డ్రీమ్స్లో ఉంటారు. కలలు కంటూ నిద్రపోతూ ఉంటారు, కలలు కంటూ పనిచేస్తూ. అటువంటి వాళ్లకు ఆ తర్వాత రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రివర్స్ అంటే మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి అన్నట్టుగా మళ్ళీ నష్టాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ కాకపోతే అధికమైన భారీ నష్టాలు కాదులేండి. గుడ్డి దానికన్నా మెల్లది మేలు అన్నట్టుగా కొంచెం కష్టపడిన దానికి ఫలితం అనేది మాత్రమే ఉంటుంది. మనం అత్యాశకు పోయితే ప్రయోజనం లేదు అన్నట్టుగా మళ్ళీ కూడా ఆ తర్వాత చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి 7వ ఇంట శని ఉండడం వల్ల, అలాగే ఆ శని ప్రభావం వల్ల ప్రతి దాంట్లోనూ కూడా ఆ తర్వాత ఎప్పుడు జూన్ తర్వాత పరీక్ష కూడుకొని ఉంటుంది. పరీక్షతో కూడుకొని అంటే చదువులో పరీక్ష కాదు, సంసార జీవితాల్లో పరీక్ష. చేసే ఉద్యోగం కావచ్చు, లేదంటే వ్యాపారం కావచ్చు, లేదంటే భార్యాభర్తల విషయంలో కావచ్చు. మళ్ళీ భార్యాభర్తలు మొన్నటిదాకా సఖ్యత ఉన్నది, మళ్ళీ ఇద్దరి మధ్య గొడవలు. ఏమిటి, అన్యోన్యంగా ఉన్నటువంటి వాళ్ళే కానీ మారిపోతారు. ఒకరి పట్ల ఒకరికి కోపం, ఒకరి మాట అంటే ఒకరి పడకపోవడం, ఒకరి చేష్టాలంటే ప్రవర్తనలు, వాళ్ళ నడవడికలు ఒకరికి నచ్చకపోవడం, ఇలా మళ్ళీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశము ఉన్నాయి. ఇటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ తోబుట్టువుల చేత కూడా మాట పట్టింపులు ఉన్నాయి. ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. 7వ ఇంట సప్తమంలో శని ఉండడం వల్ల మళ్ళీ ఆ తర్వాత ప్రతి విషయంలో కూడా వీళ్ళ జీవిత పరీక్ష అన్నట్టుగా ఉంటుంది. ఒక పని అవుతుంది, ఒక పని కాకపోవచ్చు. మనం 10 పనులు అనుకుంటాం, 10 నెరవేరుతాయా? కావు. అదే ఇది 7వ ఇంట శని ఉండడం వల్ల ఏ పని కావాలో అది అవుతుంది, అన్ని పనులు కావు. 10లో ఒకటి అవుతే అవుతుంది. కాకపోతే అది కూడా మనిషికి ఊరటే కదా. అవును, ఏదో ఒకటన్నా జరిగింది కదా. అలా ఆ విధంగా ఆ తర్వాత ఇలాంటివి సమస్యలు ఉన్నాయి.
ప్రతి విషయాల్లో కూడాను వ్యాపారాలు పెట్టుబడులు పెట్టి కొత్తగా అప్పుడు చేయాలనుకునే వాళ్ళు చూసి చేయడం మంచిది. ఎప్పుడు జూన్ తర్వాత డిసెంబర్ వరకు కూడాను ఏదైనా కొత్త కొత్త వ్యాపారాలు, అందులోనూ పెద్ద పెద్ద వ్యాపారాలు అంటే పెద్ద పెట్టుబడులు పెట్టి చేసే వ్యాపారాలు, మన శృతి స్తోమత మించి చేస్తుంటారు కదా కొంతమంది. ఇప్పుడు ఆ వ్యాపార నిమిత్తం ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు అంటే పెట్టచ్చు. అదే 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు అంటే అప్పుడు ఆలోచించాలి. ఎందుకు అంటే తొందరపడి ఆ సంపాదించింది కూడబెట్టుకునిందంతా మళ్ళీ పోగొట్టుకోకుండా అప్పుడు అనుభవజ్ఞులైనటువంటి పెద్దలని, తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు స్నేహితులు లేదా పెద్దవాళ్ళు కావచ్చు, లేదా వీటన్నిటికన్నా మించి గురువులు పండితుల్ని సంప్రదించి వాళ్ళ సంప్రదింపులు వల్ల వాళ్ళ యొక్క గైడెన్సీ ఏమిటి, వాళ్ళ సూచించినటువంటి మార్గాల్ని వీళ్ళు ఫాలో అవుతూ దాన్ని ఆ ప్రకారంగా నడుచుకున్నట్టయితే నష్టాలు లేకుండా మళ్ళీ స్థిరమైనటువంటి జీవితము, అలాగే మంచి సాఫీగా ప్రశాంతంగా కుటుంబ జీవనము, వ్యాపార లావాదేవీలు, ఉద్యోగంలో స్థిరమైనటువంటి ఉద్యోగము, స్థిరంగా ఉంటారు. అంటే మనము జూన్ వరకు ఒకలా, జూన్ తర్వాత ఇంకొకలా లేకుండా మనము మంచి సలహాలు తీసుకుంటూ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా నడుచుకోవాలి అనేది కొన్ని విషయాలు మీకు తెలిస్తే అదే పాటించుకోవచ్చు, మంచి మార్గం. తెలియనప్పుడు అనుభవజ్ఞమైనటువంటి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళని సంప్రదించి ఆ సలహాలు పాటించడం వల్ల కూడా మీరు కష్టం అంటూ తెలియకుండానే డిసెంబర్ వరకు కూడా 3 పూలు 6 కాయల్లానే యథాస్థానంలోనే, స్థిర స్థానంలోనే, మంచి ఉన్నత స్థానంలోనే, అన్ని రంగాలలో కూడా ఉన్నత రంగంలో స్థిరపడగలుగుతారు. 10 మందికి ఆదర్శంగా మీరు ఉంటారు. అలాగే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఒక 10 మందికి మీరు ఒక దిక్చూచి ఆదర్శవంతులుగాను ఉంటారు. అన్ని విషయాలలో కూడా రాణించగలుగుతారు. స్థిరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖంగా సౌఖ్యంగానే జీవితం అనేది కొనసాగుతుంది. మళ్ళీ కన్యా రాశి వారికి అయితే ఈ రాశి వారికి 7వ ఇంట శని ఉండడం వల్ల ఎక్కువ శాతం సుబ్రహ్మణ్య స్వామిని ఈ కన్యా రాశి వాళ్ళు ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు జరిపించడం కానీ, లేదంటే సుబ్రహ్మణ్య స్వామికి పాలతోనే కాకుండా, పంచామృతాలతోనే కాకుండా విభూతితో కూడా అభిషేకం, దాన్ని భస్మాభిషేకం అంటారు. ఏమంటారు? భస్మాభిషేకం. ఇంకా తిరుగులేదనమాట. ఈ కన్యా రాశి వాళ్ళు అటు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి అభిషేకాలు జరిపించడం కానీ, లేదంటే హోమాలు జరిపించడం కానీ, స్తోమత లేని వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు పఠించడం కానీ, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాలు ముగ్గురి కూడా పఠించడం కానీ, అది ఆదివారము, లేదంటే బుధవారము, మంగళవారము, లేదా శుక్రవారము ఇలా పఠించడం వల్ల ఆ శని యొక్క ప్రభావం, 7వ ఇంట శని ప్రభావం అనేది తగ్గుతూ వస్తుంది. శత్రువుని మిత్రుని చేసుకోవడమే అనమాట. అంటే ఒక మనిషినే కాదు, దేవుణ్ణి కూడా మనం ప్రసన్నం చేసుకోవడం. ఏమిటి ఇది? ఈ కన్యా రాశి వాళ్ళు చేయవలసిన ముఖ్యమైన పరిహారం. దేవుడికి చేసిన వాడు ఎప్పటికీ చెడిపోడు. మనిషికి చేస్తే చెడిపోతాడేమో కానీ దేవుడికి చేసిన వాడు ఎవ్వరూ ఎప్పుడు చెడిపోరు, బాగుపడతారే తప్ప చెడిపోయేది ఉండదు. కాబట్టి ఎవరైనా దైవాన్ని నమ్ముకోండి. ఎవరికైనా సరే, గురువుకైనా, సన్యాసికైనా, సన్నాసికైనా, భోగికైనా, ఎవరికైనా కూడాను దైవమే దిక్కు, దైవమే పండితుడికైనా పామరుడికైనా. కాబట్టి అందుకు
ఎవరైనా సరే మీరు ప్రతిదానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. గ్రహస్థితులు అనేది ప్రతి మనిషిని ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎప్పుడు ఎలా నడిపించాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో సమయానుకూలంగా వాళ్ళు మారుతూ ఉంటారు. కాబట్టి అది వాళ్ళ నిర్ణయం. ఎవరికి ఏం చేయాలో అది వాళ్ళు చేస్తూ ఉంటారు. అందులో కూడా మనము నడుచుకునే విధానాన్ని బట్టి కష్టకాలంలో కూడా సుఖంగా జీవిస్తాము. ఏమిటి? కష్టకాలంలో, గడ్డు కాలంలో కూడా మనము సుఖంగానే ఉంటాము. ఎందుకు అంటే అది మనం చేసేటువంటి పూజాఫలం, పుణ్యఫలం, దానికి తగిన ప్రతిఫలం అది. అందుకనేసి ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు ఏదో ఒక దైవ దర్శనం చేసుకుంటూ ఉండండి. ఇంకా కూడా మీ రాశి ప్రకారంగా ఈ సంవత్సరం 2026 గాను ఈ సంవత్సరం అంతా సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. చెప్పాను కదా, మనం వ్యక్తిగతంగా ఇంట్లోనే, మనం గుడికి వెళ్ళే సమయం లేదనుకోండి, ఇంట్లోనే పొద్దున్నే నిద్రలేవగానే స్నానం చేసుకొని మీరే అష్టోత్తరం చేసుకోండి. సుఖంగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఇంకా కూడా చెప్పాలంటే హరోం హర అని చెప్పేసి మనసులోనే తలుచుకుంటూ పనుకోండి. ఆ రాత్రికి రావాల్సినటువంటి మీకు శుభ ఫలితాలన్నీ కూడా వస్తాయి. రాబోయే దుర్స్వప్నాలన్నీ దూరమైపోతాయి. రాబోయే అష్టకష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇది ఈ కన్యా రాశి వాళ్ళు ఆచరించాల్సింది పరిష్కార మార్గాలు. ఏదైనా సరే వీళ్ళు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఓవరాల్గా 2026లో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ మున్ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.